న్యూస్ చూస్తున్నాం. కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు నెలకొంటూ ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, హత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. పెళ్లి రద్దు కంటే చంపడమే ఈజీ అని భావించిందట ఆ నిందితురాలు. ఇంట్లో పెళ్లి వద్దని చెప్పడం ఇష్టం లేక చంపేశానని చెప్తోంది సియా గోయల్. మరోవైపు కేసు విచారణకి 6 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. సియా తల్లిదండ్రుల్ని విచారిస్తున్నారు పోలీసులు. సియా సోదరుడు సాహిల్ని మరోసారి ప్రశ్నించబోతున్నారు అధికారులు. చేతన్ చౌదరితో పరిచయం గురించి కీలక వివరాలను కూడా బయటపెట్టబోతున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా దీపావళి పార్టీలో కలుసుకున్నారు ఈ ఇద్దరు, సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి. అయితే నిందితులు ఇద్దరు కూడా వాళ్ళ మధ్య 2000 కాల్స్ను గుర్తించారట పోలీసులు. క్లూ దొరకకుండా ఫోన్ డేటాని కూడా డిలీట్ చేశారట ఇద్దరు నిందితులు. వాళ్ళే తోసాము అన్నట్టుగా డైరెక్ట్గా ఒప్పుకోవడానికి కూడా వాళ్ళు మొదట నిరాకరించిన ఆ తర్వాత పెళ్లి కంటే చంపడమే బెటర్ అనిపించింది అన్నట్టుగా బాగా చెప్తున్నారు. పెళ్లి చేసుకునే కంటే కూడా సియా గోయల్ ఎంత దారుణంగా, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ నిర్లజ్జగా సిగ్గు లేకుండా ఏం చెప్తోందనంటే, పెళ్లి చేసుకొని ఆయనతో జీవితాంతం గడపడం కంటే చంపడమే బెటర్ అనుకున్నానని చెప్పి భావిస్తోందట ఆ సియా గోయల్. పోలీసుల విచారణలో కన్ఫెస్ స్టేట్మెంట్లో చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. సియా గోయల్ అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక దీపావళి పార్టీలో కలిశారట. ఇద్దరికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. అక్కడి నుంచి మరింతగా వీళ్ళ పరిచయం పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. ఒకనొక సిచ్యువేషన్లో చేతన్ అనేటువంటి వీడు ఏం చేశాడంటే, ఆ సియా గోయల్ అనే అమ్మాయి వాడిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని కేతన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని కేతన్తో తను ఫుల్గా రైట్స్ సాధించినాక, భార్యగా అన్ని రకాల హక్కులు సాధించిన తర్వాత కేతన్ని అప్పుడు చంపేస్తే ఆ ఆస్తి మొత్తం సియా గోయల్కి భార్యగా తనకే చెందుతుంది. సియా గోయల్ ద్వారా నేను అనుభవించవచ్చు. ఇది చేతన్ ప్లాన్. అటు సాహిల్, ఎవరు ఈ సాహిల్? సియా గోయల్ తమ్ముడు. ఆయన మళ్ళీ విచారిస్తున్నారు పోలీసులు. అటు సియా గోయల్ తల్లిదండ్రులు కూడా విచారిస్తున్నారు. ఇలా అనేక కోణాలు కూడా విచారణ జరుగుతుంది. 6 ప్రత్యేక బృందాలు కూడా విచారణలో భాగమవుతున్నాయి. ఆ ప్రత్యేక బృందాలు మరిన్ని ఆధారాల కోసం వెతుకుతూ ఉన్నారు. 2000కు పైచిలకు ఫోన్ కాల్స్, కాల్ డేటాని కూడా పూర్తిగా డిలీట్ చేశారట ఇద్దరు, సియా గోయల్ అండ్ చేతన్. నిన్నటి వరకేమో ఒకరిపై ఒకరు నెట్టుకున్నారు. నాకేం సంబంధం లేదు, అటు సియా గోయల్ చెప్తే నేను చేశానని చేతన్ అంటే, లేదు చేతన్ చెప్పడం మూలంగా నేను చేశానని సియా గోయల్. ఒకరిపై ఒకరు నిందరేసుకున్నారు పోలీస్ కన్ఫెస్ స్టేట్మెంట్లో కూడా. ఇప్పుడు ఎటకెలకి నోరు విప్పుతూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా పోలీసులే కాదు వింటున్న మనకు కూడా ఆశ్చర్యం కలుగుతోంది. ఆ కేతన్ని అలా జీవితాంతం పెళ్లి చేసుకొని నేను ఉండడం కంటే కూడా చంపడమే ఈజీ అనిపించిందట. చంపడమే ఈజీ అనిపించి చంపేసిందంట. జూన్ 14న ముందుగా జూన్ 4 యాక్చువల్గా జూన్ 4న మొదటిసారిగా ఈరోజు స్కెచ్ వేసి ఆయన ఇబ్బంది పెట్టాలనుకుంది. ఆ తర్వాత బాలి ట్రిప్కి ప్లాన్ చేశారు 11వ తేదీన. ఆ తర్వాత మళ్ళీ 18వ తేదీన వచ్చి డైరెక్ట్గా హతమార్చింది. ఆ కొండపై నుంచి తోసేసి కేతన్ని చంపేసింది. ముందు రోజు వచ్చి అక్కడ పూర్తిగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించింది. ఏమాత్రం ఎక్కడ కూడా బ్లాక్ స్పాట్స్, సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ లేనటువంటి ప్రాంతాన్ని చూస్ చేసుకున్నారు. లోహగఢ్ ఫోర్ట్ మీద ఏముంది అని తల్లిదండ్రి వారించిన, కేతన్ తల్లిదండ్రి వారించిన, కేతన్ మాటని, కేతన్ పేరెంట్స్ మాటని పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ ఎక్కడైనా ఇష్టం లేనట్టుగా, అమ్మ ఏం నటన ఇది, నిజంగానే ఏం నటన చూడండి. ఊరు నాయన అది ఓపెన్ చేస్తే ఏదో షాక్ అయినట్టుగా ఓ అని చెప్పి వావ్ ఇలా మాట్లాడడం, ఫ్లవర్ వేయంగానే వా అని చెప్పని మాట్లాడడం. 1 నెల రోజుల పాటుగా బర్త్డే చేశాడు పాపం అమాయక ప్రేమికుడు. 1 నెల రోజులు బర్త్డే చేసాడు. ప్రతిరోజు బర్త్డేను ఓ పార్టీ, ఓ గిఫ్ట్ అలా తీసుకొని ఆ గిఫ్ట్లన్నీ తీసుకొని ఆఖరికి వస్తే ప్రాణాలు తీసేసి నాకు ఈజీ అనిపించింది, ప్రాణం తీయడం అనిపించిందంట. సో పోలీసులు మాట్లాడుకొచ్చారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. फॉरेंसिक टीम आई हुई है, उनका डेटा कलेक्शन, उसका पंचनामा वगैरह सब करना चालू है. सीडीआर एनालिसिस किया है, उसमें करीबन 238 आवर्स तक इन दोनों का पिछले 1 साल भर में कॉन्वर्सेशन है, वो भी रिकॉर्ड पे आया है. और कल हमारे सीनियर सर, एसपी सर, एडिशनल एसपी सर, एलसीपीआई सब, इन्होंने सब घटनास्थल पे विजिट किया, मुआयना किया और हमको इन्वेस्टिगेशन के लिए डायरेक्शंस दिए हैं. चालू है. फॉरेंसिक टीम ने विजिट किया है, उन्होंने कुछ एविडेंस कलेक्ट किए हुए, उसका पैकिंग करके फिर एफएसएल को भेज दिए जाएंगे. जी अभी वो चालू है खंगालना. जी डेफिनेटली मिल सकता है. वो थोड़ा बड़ा काम है, इसलिए उसमें थोड़ा सा टाइम लगेगा. नीरज के फ्रेंड्स को नहीं, ऐसा कुछ नहीं है. फॉरेंसिक टीम आई हुई है. ఆ ఫోన్ కాల్ డాటాని పరిశీలిస్తున్నాం. డాటా కలెక్షన్లో ఉన్నాం మేము.
సో కొంత డిలీట్ చేసే ప్రయత్నం చేశారు, అదంతా జరుగుతోంది అంటున్నారు. సో నిన్నటివరకు సియా చెప్పింది ఏంటి? ఆయనకి నత్తుంది, ఆయనకి వాళ్ళంతా కూడా విగ్గుంది, ఇవన్నీ నచ్చలేదు, ఇవన్నీ నాకు దూరం పెడుతున్నా. ఇదా దూరం పెట్టారు? విజువల్ చూడండి, ఎక్కడైనా దూరం పెడుతున్నట్టుందా? ఆయనతో చిందులు ఇస్తోంది, కేక్ ఇస్తే కేక్ కట్ చేసింది, డైమండ్ రింగ్ ఇస్తే తీసుకుంది. మరి ఆ రోజు గుర్తు రాలేదా? నత్తుంది, విగ్గుంది, ఈ విషయాలు ఆ రోజు గుర్తు రాలేదా? ఈ విషయాలపైన అటు కేతన్ ఫాదర్ మాట్లాడుకొచ్చారు. సో కేతన్ ఫాదర్ సియా గోయల్కి మొత్తం ముందే తెలుసు, విగ్గు నత్తి అన్ని విషయాలు తెలుసు అన్నట్టు కేతన్ ఫాదర్ చెప్తున్నారు. ఒకసారి ఆ మాట కూడా విందాం. पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था. सर ये क्या कारण है किसी बच्चे को मारने का? अगर नहीं पसंद था तो इनकार कर देते थे ना. सर ये तो अभी आपको जांच में पता ही चल जाएगा, क्योंकि मैं कुछ भी बोलूंगा तो वो लोग फिर उसको ये करेंगे, लेकिन जांच में ये सब कुछ पता चल रहा है. मुझे मालूमात के हिसाब से सर वो सिया ही जाना चाहती थी, और इसी हिसाब से उनको पुलिसों को भी सब कुछ उसके प्रूफ्स है, ऐसा लगता है. केतन एक छोटा पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था. सर ये क्या कारण है किसी बच्चे को मारने का? अगर नहीं पसंद था तो इनकार कर देते थे ना. सर ये तो अभी आपको जांच में पता ही चल जाएगा, क्योंकि मैं कुछ भी बोलूंगा तो वो लोग फिर उसको ये करेंगे, लेकिन जांच में ये सब कुछ पता चल रहा है. मुझे मालूमात के हिसाब से सर वो सिया ही जाना चाहती थी, और इसी हिसाब से उनको पुलिसों को भी सब कुछ उसके प्रूफ्स है, ऐसा लगता है. केतन एक छोटा पैच लगाता था. సో సియా గోయల్ ఇట్లా చెప్తోంది, కన్ఫెస్ చేస్తోంది, విగ్గుంది, నత్తుంది, నాకు నచ్చలేదు, అందుకే నేను వద్దని చెప్పాను, నా ఇంట్లో కూడా నేను చేసుకోనని చెప్పాను, కానీ నన్ను బలవంత పెట్టారు, నేను అందుకే కొంత ఆయన్ని ఈ రకంగా చూడాల్సి వచ్చింది, జీవితాంతం గడపడం కంటే కూడా చంపడం ఈజీ అని చెప్పి చంపేశాను. ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు డైమండ్ రింగ్ ఇచ్చి నీ వేలికి తొడిగిన రోజు విగ్గు నత్తి అట్లాగే ఉంది. బర్త్డే నెల రోజుల పాటుగా బర్త్డే సెలబ్రేషన్ చేసిన రోజు, నీ బర్త్డే కోసమని 7 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా సిద్ధపడిన రోజు విగ్గు నత్తి అలాగే ఉంది. పెళ్లి ఉదయ్పూర్లో ఫిక్స్ చేసి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ విగ్గు నత్తి అలాగే ఉంది. కానీ ఈరోజు గుర్తుకొచ్చిందా? ఈరోజు ఇంతటి దారుణంగా ఆ అమ్మాయి ఒక వ్యక్తిని హతమార్చడమే కాకుండా ఎంత ఈజీగా మాట్లాడుతుంది చూడండి. అవన్నీ భరించడం కంటే చంపేయడమే ఈజీ అనుకున్నాను అని చెప్తోంది. ఇలాంటి వాళ్ళ మొహాలు మూసినా కూడా నిజంగానే ఇలాంటి క్రిమినల్స్కి మొహాలు మూసి చాటు మార్గం తీసుకుపోవడం కాదు, రోడ్డు మీద బడిత పూజ చేస్తూ పరిగెత్తించాలి. ఇలాంటి డైరెక్ట్గా శిక్షలు అమలు చేసేయాలి. ఇంతగా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా. దేశం మొత్తం ఈరోజు ఈ అంశం గురించి చర్చిస్తోంది కదా. కేతన్ అగర్వాల్ ఇప్పుడు తనని కూడా చాలామంది సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమను కాపాడుకోవడానికి ఒకరిని చంపింది, ఒకరిని ప్రేమ కాపాడుకోవడం ఒకరిని చంపాలనా? నీకు అంత దమ్ము ధైర్యమే ఉంటే నీ కుటుంబం అవమానపడుతుంది, కుటుంబం బయటికి వస్తే వాళ్ళంతా కూడా బాధపడుతున్నా, కుటుంబం యాక్సెప్ట్ చేయదనిపించిన నువ్వు కేతన్ అగర్వాల్ని చంపేస్తే ఆ కుటుంబం యాక్సెప్ట్ చేస్తుందా? ఈరోజు మీపై అవమానం కలగలేదా? సిగ్గు, పరువు ఇవన్నీ కనిపించలేదా? నిజంగా అమ్మ ఏం చెప్పిందట అంటే, నా కుటుంబం పరువు పోద్ది, మనం లేచిపోతే మనం పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేతన్ని వారించిందంట. ఆ రోజు కుటుంబం పరువు పోతుందని చెప్పి ఆలోచించిన ఆ అమ్మాయి ఇప్పుడు కేతన్ని చంపి పరువు సంపాదించిందా? చాలామంది సియా గోయల్ కూడా సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంత సోషల్ మీడియాలో చూసాను నేను. తన ప్రేమని కాపాడుకుంది, ఒక వీర వనిత చేతన్ని కాపాడుకోవడం కోసం, చేతన్తో ఉన్న ప్రేమను కాపాడుకోవడం కోసం ఏదైనా చేసింది, డబ్బుకు లొంగిపోలేదు. కేతన్ దగ్గర డబ్బులు ఉన్నా కూడా లొంగిపోలేదు. ఇలాంటి బక్వాస్ మాటలు ఇవన్నీ కూడా. ఒకరిని ప్రాణం తీసిందామే. ఇది ప్రేమను కాపాడుకోవడం అనేది ఎంతవరకు సబబు కాదు, అది అలా మనం చూడడం కూడా తప్పు. మరి కేతన్ ప్రేమ కాదా? నేను నిజంగా నచ్చలేదు, చేతన్ నేను వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు డైరెక్ట్గా చెప్పి కంక్లూడ్ చేయాల్సింది, నాకు వద్దు నువ్వు అని చెప్పాల్సింది. గిఫ్ట్లు తీసుకుంది, సర్ప్రైజులు తీసుకుంది, అన్నీ తీసుకుని ఆఖరికి వస్తే ప్రాణాలు తీసింది ప్రీ వెడ్డింగ్ పేరుతోని. కొంతమంది ఒక ఫోటో కూడా ఉంది. సో పీసీఆర్ నవీన్ ఒకసారి ప్లే చేయండి. సో ఇదేంటి, లడ్కా మారో ప్రైవేట్ లిమిటెడ్, ఒకసారి ప్లే చేయండి. ఇంట్రెస్టింగ్గా సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్న ఈ ఫోటోని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో దీంట్లో మీరు గమనించండి, మీకు కనుక గుర్తుంటే వాళ్ళ నేమ్స్, నాకు వాళ్ళ పేర్లు తెలియదు, బట్ ఒక్కొక్క ఇన్సిడెంట్లో చాలా స్పెషలిస్ట్ వాళ్ళంతా కూడా. డ్రమ్ముల్లో పెట్టి కప్పెట్టడాలు, థమ్సాప్లు, తర్వాత ఒక బ్రిడ్జ్ దగ్గర సెల్ఫీ తీసుకుందామని చెప్పి అక్కడ ఆగిపోయి ఆ బ్రిడ్జ్ పై నుంచి నీటిలో భర్తను దోసేయడాలు, వీళ్ళందరూ కూడా ఆ ఫోటో లడ్కా మారో ప్రైవేట్ లిమిటెడ్, రైట్, ఇదే ఆ ఫోటో. సో మీరు వీళ్ళని గుర్తుపట్టండి. దీంట్లో ఒక సోనాక్షి, ఎక్కడ కన్సల్టెంట్ దగ్గర
సిక్కిం దగ్గర తన భర్తను తీసుకెళ్ళి హనీమూన్ పేరిట హతమార్చినటువంటి మహిళ ఆమె. ఇక మొదటి దాంట్లో ఫౌండర్లు అందరూ కూడా అసోసియేట్ కన్సల్టెంట్. దీంట్లో థమ్సాబుల్లో విషం నింపి భర్తను చంపిన వాళ్ళు ఉన్నారు, డ్రమ్బుల్లో కప్పెట్టేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు, భర్తని కొట్టి హతమార్చి ఆ భర్తతో పాటుగానే కొన్ని రోజుల పాటుగా అలాగే ఆ బెడ్రూమ్లో గడిపిన వాళ్ళు ఉన్నారు. ఇక చివరిగా కొత్తగా జాయిన్ అయింది ఈ లిస్టులోకి ఇంటర్న్. ఎవరు ఆ ఇంటర్న్? ఇప్పుడు సియా గోయల్ కాబోయేటువంటి ఆ భర్తని ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈజీగా చంపేసిందంట. లడ్కా మారో ప్రైవేట్ లిమిటెడ్. ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఆల్ టుగెదర్. ఈ భర్తలని లేకపోతే కాబోయేటువంటి భర్తల్ని చంపినటువంటి ఆ మహిళలకు సంబంధించిన ఆల్ టుగెదర్ ఫోటో ఇది. ఇంట్లో సోనాక్షి ఉన్నారు, ఇంకొక మహిళ ఉన్నారు, ఇంకో మహిళ, అందరూ కూడా ఈ రకంగానే డ్రమ్బులు, తర్వాత హతమార్చాలు, థమ్సప్లు, సెల్ఫీ అని చెప్పి తోసేయడాలు, ఇవన్నీ ఆ మహిళల లిస్ట్. అదంతా నిజంగా ఎంత దారుణంగా అంటే ఈజీగా అనిపించిందంట చంపేయడం ఆమెకి. ఇదంతా గడపడం కంటే కూడా ఈజీగా అనిపించింది, అందుకే చంపేశానని చెప్పి సియా గోయల్ కన్ఫెస్ చేస్తోంది పోలీసులు. ఇంకా డేటా కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు. అటు సియా గోయల్ తల్లిదండ్రుల్ని, సియా గోయల్ బ్రదర్ని కూడా విచారిస్తున్నారు. మరి విచారణలో ఎటువంటి విషయాలు బయటపడతాయి, ఇంకా ఎటువంటి కీలక అంశాలు బయటకు వస్తాయో చూడాలి. సో ఇటువంటి వారిని ఎలా శిక్షించాలి? వీళ్ళంతా ఇంకా బ్రతికే ఉన్నారు. వీళ్ళ బారిన పడి భర్తలుగా మారిన వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు మాత్రం సేఫ్గా బతికే ఉన్నారు. ఒకటి రెండు నెలల పాటుగా జైల్లో ఉన్నారు, బయటకు వచ్చి మళ్ళీ బెయిల్ పైన ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. సో ఇలాంటి వాళ్ళు ఎలా శిక్షించాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. फॉरेंसिक टीम आई हुई है, उनका डेटा कलेक्शन, उसका पंचनामा वगैरह सब करना चालू है. सीडीआर एनालिसिस किया है, उसमें करीबन 238 आवर्स तक इन दोनों का पिछले एक साल भर में कॉन्वर्सेशन है, वो भी रिकॉर्ड पे आया है. और कल हमारे सीनियर सर, एसपी सर, एडिशनल एसपी सर, एलसीपीआई सब, इन्होंने सब घटनास्थल पे विजिट किया, मुआयना किया और हमको इन्वेस्टिगेशन के लिए डायरेक्शंस दिए हैं. चालू है. फॉरेंसिक टीम ने विजिट किया है, उन्होंने कुछ एविडेंस कलेक्ट किए हुए, उसका पैकिंग करके फिर एफएसएल को भेज दिए जाएंगे. जी अभी वो चालू है खंगालना. जी डेफिनेटली मिल सकता है, वो थोड़ा बड़ा काम है, इसलिए उसमें थोड़ा सा टाइम लगेगा. नीरज के फ्रेंड्स को एक జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU